ప్రసన్న మాతాజీ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। चौथन प्रभु जी। स्टार्ट చేయాలా प्रभु जी? యెస్ మాతాజీ ప్లీజ్. సరోవరంలోని కొంగలను హంసలను భగవానుని కీర్తించుచున్నవి. అంతేగాక అవి నీటిపై నిల్చుని శ్రీకృష్ణ భగవానుని ధ్యానించుచు ఉపాసించుచున్నవి. శ్రీమద్ భాగవతం సెకండ్ క్యాంటో 4th చాప్టర్ 18 శ్లోకాలో ఇట్లున్నది: కిరాట, హూన, ఆంధ్ర, పులింద, పుల్కష, ఆభీర, శుంభ, యవన, కసాదుల వంటి ఆదిమ వాసులను, అనాగరక మనుష్యులను, అనేక హీనకుల సంజాతులను కూడా శుద్ధ భక్తులను ఆశ్రయించుటచే పవిత్రులు కాగలరు. ఇట్లు పలికి ఇటు అద్భుతమైన భక్తులు గల శ్రీ విష్ణువునకు శుకమహర్షి ప్రణామములర్పించెను. ఆత్మ లేక ధృతి శబ్దమునకు నిజపూర్ణత జ్ఞానము అని మరి ఒక అర్థమున్నది. తన పూర్ణత్వమును గుర్తించిన వ్యక్తి తాను సమస్త దుఃఖముల నుండి విముక్తుడనని భావించుచు జీవితంలో మహోన్నతిని పొందును. కృష్ణ చైతన్యవంతులైన కృష్ణ భక్తులు సమస్త ప్రాకృత సుఖ దుఃఖముల నుండి విముక్తులు సంపూర్ణ ఆనందానుభూతిని పొందుదురు. వాస్తవమునకు వారు జీవితంలో అన్ని రంగములలోనూ సంతుష్టులగుట చేత ఊర్ధ్వలోక ప్రాప్తిని కూడా వారు వాంఛించరు. భగవత్ సేవలో సంపూర్ణముగా నిమగ్నులగుట వలన వారు ప్రాకృత వస్తువులను, విషయ భోగములను ఆపేక్షించరు. చైతన్య చరితామృతము మధ్యలీల 19.149 అనుసరించి ఇంద్రియములు శ్రీకృష్ణ భగవానుని సేవలో నియుక్తము చేసిన వ్యక్తులనే శాంతులనవచ్చును. ఈ విధంగా ఆత్మారామ శబ్దము వలన పక్షులు, పశువులు, మూర్ఖులు ఎవరైనను శ్రీకృష్ణుని దివ్య గుణములచే ఆకర్షింపబడి ఆయన సేవలో నిమగ్నులై ముక్తులు కావచ్చునని స్పష్టమగుచున్నది. ఆత్మ శబ్దమునకు బుద్ధి అని మరి ఒక అర్థం ఉన్నది. విశేష బుద్ధి కలవానిని ఆత్మారాముడు అనవచ్చును. అట్లు విశేష బుద్ధిమంతులైన ఆత్మారాములు రెండు. శుద్ధ భక్తుని సాంగత్యంనకు ఈ రెండు తెగల వారికి అవకాశం ఉన్నది. మూర్ఖులైన ఆత్మారాములు కూడా సర్వమును త్యజించి కృష్ణ చైతన్యవంతులై శుద్ధ భక్తియుక్త సేవలో నిమగ్నులు కావచ్చును. భగవానుడే సర్వమునకు ఆది కారణమనియు అన్నియు ఆయన నుండియే వెలువడుననియు భగవద్గీత 10వ చాప్టర్ 8వ శ్లోకాలో శ్రీకృష్ణుడే స్వయంగా తెలిపెను. నిజముగా బుద్ధిమంతుడైన మనుష్యుడు శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు మూల కారణమని గ్రహించి ఆయన సేవలో లగ్నము కాగలడు. శ్రీమద్ భాగవతం సెకండ్ క్యాంటో 7th చాప్టర్ 46th శ్లోకాలో ఇట్లున్నది: వేదములను అధ్యయనము చేయగల బుద్ధిమంతుల మాట వేరుగా చెప్పనక్కర్లేదు. అంతకంటే అల్పంగా గల స్త్రీలు, శూద్రులు, హూనులు, శబరులు, పక్షులు, పశువులు కూడా జీవిత పరమ లక్ష్యమును పొందవచ్చును. ఇంతకు ముందు తెలిపినట్లు భగవద్గీత 10వ చాప్టర్ 10వ శ్లోకాలో కూడా బుద్ధిమంతుడైన ఏ వ్యక్తి అయినా కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని భజించినచో అందుకు ఫలితముగా శ్రీకృష్ణుడు అతనికి భగవానుని తదనంతరం శ్రీ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో ప్రేమోదయమునకు
ఒకటి సాధు సాంగత్యం, 2 శ్రీకృష్ణునికై భక్తియుక్త సేవ, 3 శ్రీమద్ భాగవత అధ్యయనం, 4 భగవన్నామ కీర్తనము, 5 వృందావనము, మథుర వంటి దివ్య ధామములు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని తెలిపెను. ఈ 5ంటిని కలిపి సాధించనక్కర్లేదు. ఏ అంశమునైనను దక్షతతో సాధించినచో నిశ్చయంగా ఆ వ్యక్తికి భగవత్ ప్రేమ లభించును. వాస్తవంగా బుద్ధిమంతుడైన మనుష్యుడు ప్రాకృత వాంఛలనన్నింటినీ విడనాడి శ్రీకృష్ణుని సేవలో నిమగ్నుడగును. భక్తియుక్త సేవ ప్రభావం ఎట్టిదనగా, దానిలో నిమగ్నుడైన వ్యక్తి విషయ వాంఛలనన్నింటినీ విడనాడి శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములచే ఆకర్షించబడి ఆయన పట్లనే ఆసక్తుడై ఉండును. భక్తుని దృష్టిలో శ్రీకృష్ణుని మాధుర్యం ఇట్టిది. ఆత్మ శబ్దంనకు మరి ఒక అర్థం స్వభావము. ఈ సందర్భంలో ఆత్మారామ శబ్దంనకు ప్రతి జీవి తన స్వభావంను అనుభవించుచున్నాడని, కాని శ్రీకృష్ణ భగవానునకు దాసుడగుటయే జీవుని నిత్య స్వభావము. తాను నిత్య కృష్ణదాసుడను అను తన నిజ స్వభావంను గుర్తించగల స్థాయికి జీవి చేరినప్పుడు అతడు తన దేహాత్మ బుద్ధిని త్యజించును. ఇదే వాస్తవిక జ్ఞానం. జ్ఞాన మార్గమును అనుసరించు వారు కూడా శుద్ధ భక్తునితో సాంగత్యంనకు అవకాశం లభించిన నాడు భగవానుని భక్తిపూర్వక సేవలో నిమగ్నులగుదురు. సనక సనందనాది ఋషులతో పాటు మూర్ఖులు, పక్షులు కూడా భక్తియుక్త సేవ చేయవచ్చును. శ్రీకృష్ణుని నిర్హేతుక కృప ప్రాప్తించినప్పుడు ఎవరైనను ఎట్టివారైనను కృష్ణ చైతన్య స్థితికి చేరవచ్చును. శ్రీకృష్ణుని దివ్య గుణములచే ఆకర్షింపబడిన జీవి భక్తియుక్త సేవను ఆరంభించును. శ్రీమద్ భాగవతం 10th canto 15th chapter 8th శ్లోకాల్లో శ్రీకృష్ణుడు బలరాముని ఉద్దేశించి బృందావన మహాత్మ్యంను ఇట్లు కీర్తించెను. ఇక్కడ కనిపించట్లేదు. టెన్త్ canto 15th chapter శ్లోక నంబర్ ప్రీవియస్ స్లైడ్ చూపించిన శ్రీకృష్ణుడు బలరాముని ఉద్దేశించి బృందావన మహాత్మ్యంను ఇట్లు కీర్తించెను. ధన్యేయ మధ్యధరణి తృణవీరుధస్వత్ పాదస్పృశో ధ్రుమలతా కరజాభిమృష్టాః తద్యోద్రయః ఖగమృగాः సదయావలోకైర్ గోప్యాంతరేణ భుజయోరపి యతస్పృహः శ్రీః. ఈ వ్రజభూమి మీ చరణ స్పర్శ వలన ధన్యమగుచున్నది. మీ కరస్పర్శ పొంది లతలు కూడా మీ కీర్తిని విస్తరింపు చేయుచున్నవి. మీ దృష్టి వలన నదులు, పర్వతములు, పశువులు, పక్షులు ధన్యమైనవి. మీ బాహువులుచే ఆలింగనము పొంది గోపికలు కూడా ధన్యులగుచున్నారు. గోపికలు బృందావనము ధన్యతను గురించి ఇట్లు కీర్తించుచున్నారు. భాగవతం 10th canto 21st chapter 19th శ్లోకాలో, సఖులారా, బ్రజభూమిలోని పశువులు, పక్షులు, వృక్షములు అన్నియు గోవులను కాయుటకు తన సఖులతోనూ బలరామునితోనూ వెడలుచున్న శ్రీకృష్ణుని దర్శనముచే ప్రేమ పారవశ్యము పొందుచున్నవి. ఆత్మ శబ్దంనకు ఈ దేహము అని అర్థము కూడా గలదు. దేహాత్మ బుద్ధితో
దేహాత్మ బుద్ధితో అష్టాంగ యోగ సాధన చేయవారు కూడా శుద్ధ భక్తుల సాంగత్యం వలన భగవత్ సేవా తత్పరులు కాగలరు. నెక్స్ట్ స్లైడ్. ఈ దేహమే తాము అను భావముతో స్నానాది సకామ కర్మలను ఇతర లౌకిక కార్యకలాపములను సాగించు వారును అనేకులున్నారు. వారికి శుద్ధ భక్తునితో సంబంధం ఏర్పడినచో వారు కూడా భక్తియుక్త సేవలో లగ్నమగుదురు. శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో 18th చాప్టర్ 12th శ్లోకాలో ఇట్లున్నది: సూత, సకామ యజ్ఞముల ధూమము వలన మేము నల్లబడినను శ్రీకృష్ణుని చరణారవిందముల అమృతమును నీవు మాకు ప్రసాదించితివి. శ్రీమద్ భాగవతం 4th క్యాంటో 21st చాప్టర్ 31st శ్లోకాలో ఇంకను ఇట్లు గలదు: శ్రీకృష్ణుని పాదసేవాభిరుచి అతని పాద నఖముల నుండి ప్రవహించు గంగా నదీ జలములను వలె గలదు. ఆ జలముల యందు స్నానము చేయుటచే సకామ కర్మలను ఆచరించు వారును ఋషులును అందరును వారి మాలిన్యమును ప్రక్షాళనం చేసుకొనగలుగుదురు. ఒక విధంగా దేహమే తామని భావించు దేహాత్మ బుద్ధులను విషయ భోగ ఆసక్తులైన వారును కూడా ఆత్మారాములే. శుద్ధ భక్తులతో చేరినప్పుడు వారు కూడా ప్రాపంచిక వాంఛలను పరిత్యజించి కృష్ణ భక్తిలో పురోగమించగలరు. దీనికి సర్వోత్తమమైన ఉదాహరణం ధ్రువుని చరిత్రము. హరిభక్తి శుభోదయము 7.28లో 28 అను గ్రంథంలో ధ్రువుడు ఇట్లనెను: స్థానాభిలాషి తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవమునింద్రగుహ్యం కాచం విచిన్వన్నపి దివ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. స్వామి, ఈ ప్రపంచంలో ఒక రాజ్యంను కోరి నేను నిన్ను గూర్చి తపస్సు చేసి తిని, కాని నా భాగ్యవశమున మునులకు సాధువులకు కూడా గోచరించని నీవు నాకు లభించితివి. గాజు పెంకును నేను కోరితిని, కాని ప్రశస్త రత్నము వంటి నీవే నాకు లభించితివి. నేను కృతార్థుడనైతిని. ఇక నాకు నీవు తప్ప మరేమియూ అక్కర్లేదు. నిర్గ్రంథ శబ్దమునకు మరి ఒక అర్థం కూడా గలదు. మూర్ఖుడైన వేటగాడు అని కాని నిర్ధనుడు అని కాని దానికి అర్థము తెలుపవచ్చును. శుద్ధ భక్తుడైన నారదుని సాంగత్యం వలన ఒక వేటగాడు ముక్తుడై భగవత్ సేవలో లగ్నమైన ఉదంతం ఒకటి స్కంద పురాణంలో గలదు. ఆ వేటగాడు నారదుని కలుసుకున్న ఈ కథను శ్రీ చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి తెలిపెను. ప్రయాగ సమీపంలో గల అరణ్యంలో ఒక వేటగాడు వసించుచుండెను. అదృశ్య వశమున వానికి ఒకనాడు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠము నుండి తిరిగి వచ్చుచున్న నారద మహర్షి కనిపించెను. గంగా యమున సంగమ స్థానంలో స్నానము చేయుటకు నారదుడు ప్రయాగ క్షేత్రమునకు పోవుచుండెను. అరణ్య మార్గమున వచ్చుచుండగా అతనికి నేల మీద పడియున్న ఒక పక్షి కనిపించెను. బాణము గుచ్చుకొనుటచే ఆ పక్షి కడప్రాణముతో నుండి విలవిలలాడుచుండెను. మరింత ముందునకు పోగా నారదునకు దుర్భర వేదనలో విలవిలలాడుచున్న ఒక లేడి కనిపించెను. దగ్గరలోనే అట్టి దీనావస్థలోనే గల ఒక వరాహము ఒక చోట, మరి ఒక చోట భరించరాని బాధతో గిలగిలా తన్నుకొనుచున్న ఒక కుందేలు కనిపించెను. ఈ దృశ్యములను చూచి నారదుడు జాలిపడెను. ఈ జీవులను ఇట్లు హింసించిన పాపకర్ముడెవరు అని నారదుడు యోచించుచుండెను. సాధారణంగా భగవద్భక్తులు దుఃఖార్తులైన జీవుల పట్ల దయ కలవారై ఉందురు. ఇక నారద మహర్షి మాట వేరుగా చెప్పనేలా. ఆ దృశ్యంను చూసి అతడు ఎంతగానో వ్యధ చెందెను. మరింత ముందునకు వెళ్ళగా అతనికి ధనుర్బాణములతో వేటాడుచున్న వేటగాడు కనిపించెను. వాడు కారు నలుపు ఛాయతో రక్తవర్ణ నేత్రములతో నుండెను. చేత ధనుర్బాణములతో వాడు యమకింకరుని వలె చూచుటకు భయంకరంగా నుండెను. వాని దగ్గరకు వెళ్ళుటకు నారదుడు అరణ్యములో మరింత లోపలికి వెళ్ళెను. అతడట్లు దుర్గమారణ్యంలోనికి చేరగానే అక్కడ ఆ వేటగాడు పనిన ఉచ్చులో చిక్కుకున్న జంతువులన్నీ తప్పించుకొని పారిపోయాను. అది చూచి వేటగానికి ఎంతో కోపం కలిగెను.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. కొద్దిగా ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోయింది. కరెక్ట్ ప్రాపర్ కనెక్షన్ దగ్గరికెళ్ళాల్సొచ్చింది. లేకపోతే అసలు ఆహ్, ఇదే అవ్వట్లేదు. కాబట్టి చూద్దాం ఎక్కడి వరకు నా మాటలు ఇనిపిస్తాయో ఆహ్, చూడండి. ఎక్కడైనా కట్ అవుతే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఏ ప్రాణి అయినా సరే భగవంతునకు శరణాగతి చేస్తే భగవంతుడి దగ్గరికి చేరుకుంటాము అని ఉదాహరణలు కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు మానవులు కాకుండా ఇతర జీవులు తరించిన సంఘటనలేమైనా గుర్తొస్తున్నాయా ఎక్కడి నుంచైనా? వైష్ణవ ఆలయాలలో లేదా భగవంతుడి యొక్క లీలలలో మీకెక్కడైనా తెలుసా? గజేంద్ర, జటాయు, ఇంకా ఎనీ అదర్? వెరీ గుడ్. చాలా రాసారు. ఉడుత. ఇంకా ఆలోచన చేయండి. వానరులు. ఓకే. వెరీ గుడ్. కానీ వాళ్ళు పూర్తిగా యానిమల్స్ కాదు. నరులు గూడా వాళ్ళు. ఇంకొద్దిగా ఆలోచన జేయాలి మీరు. మీకు కొన్ని లభిస్తాయి. ఇంకా తమ జీవితాన్ని తరించేసుకున్న భగవంతుడి యొక్క సేవలో తరింపజేసిన వాళ్ళు. సరే. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. భగవంతుడు యొక్క విచిత్ర లీలలు ఎటువంటివి అనంటే ఆశ్చర్యపోతారు. గురువాయూర్ అనే ప్రదేశంలో శ్రీకృష్ణుడి యొక్క ఆలయంలో ఒక ఏనుగుండేదండి. ప్రతిరోజు భగవంతుడి యొక్క ఆలయం యొక్క ప్రదక్షిణ చెయ్యంది తినేది కాదు. ప్రతిరోజు దర్శనం జేయాల్సిందే. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, ఆ ఏనుగు ప్రతి ఏకాదశి వ్రతం గూడా జేసేది. ఏకాదశి రోజు ఆహారాన్ని కూడా తీసుకునేది కాదు. కేశవన్ అని పేరు ఆ ఏనుగుది. ఆ కేశవన్ ఏనుగు పైన ఒక సినిమా గూడా తీశారనమాట. ఆ కేశవునికుండే భక్తి శ్రద్ధలు, ఆ కేశవుడు తరించిన విధానాన్ని గురించి ఒక సినిమా కూడా ఉన్నదనమాట. మీరు కేరళ, తమిళనాడు ప్రాంతంలో ఇంకొక వైష్ణవ క్షేత్రం ఉన్నది. అక్కడ కుండములో ముసలి ఉంటుంది. ముసలి.
అది కేవలం ఆలయ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తది. కేవలం ఆలయంలో ఉండే ప్రసాదం మాత్రమే. అలా ఎన్నో సంవత్సరాలు ప్రసాద సేవ చేసుకున్నది. కొన్ని క్షేత్రములలో ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క సేవ చేసుకునే అదృష్టము గోవులకి, కొన్ని గుర్రములకు, ఏనుగులకు లభిస్తూ ఉంటుంది. స్వామికి అలంకరణ చేయడానికి ఇచ్చిన నెమళ్ళు తరించుతున్నాయి. స్వామి అభిషేకానికి పాలిస్తున్న ఆవులు తరుస్తున్నాయి. స్వామి యొక్క చామరములుగా మారుతున్న చామరి మృగములు తరిస్తున్నాయి. ఇలా సేవ చేసుకునే జీవులన్నీ కూడా తరింపజేస్తున్నారు భగవంతుడు. మనుషులలో ముందుగా ఫస్ట్ స్టార్టింగ్ చదివేటప్పుడు కిరాట పునాంధ్ర అని చదివినారు ఒక శ్లోకం భాగవతంలో నుంచి. ఖూనాంధ్ర ఆంధ్ర ప్రదేశంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు, తెలంగాణ అన్నారు అనుకోకండి. ఆంధ్రప్రదేశ్ అంటే మనందరం ఆంధ్రప్రదేశ్ అనంటే అప్పట్లో ఆంధ్రానే అనేవారు. ఇటువంటి ప్రదేశంలో కూడా అంత భగవద్భక్తి కలిగిన వారు లేరట అప్పట్లో. ఆటవీకంగా ఉండేవారట. అందుకే వీళ్ళు తరించినా సరే చాలా భగవద్భక్తి చేత తరింపవచ్చు అనే విషయాన్ని భాగవతం చెప్తూ ఉన్నది. సరే అప్పుడు విషయం మర్చిపోండి. ఇప్పుడు విషయం ఆలోచన చేద్దాం. మనం ఏం తప్పులు చేస్తున్నాము అని. ఒకటి అన్నిటికంటే ముఖ్యము దేహాత్మ భావన. నేనిది, నేనది, నేనీ ప్రాంతం, నాదీ ప్రాంతం, నా కులం ఇది, నా మతం ఇది. దేహాత్మ భావన చాలా పెరిగిపోవటం వల్ల. రెండవది ఇటువైపు ప్రజలకుండే అలవాట్లు. మొత్తం భారతదేశంలోనే అత్యంత మీట్ అండ్ లిక్కర్ కన్స్యూమింగ్ స్టేట్స్ ఆంధ్ర ఇంకా తెలంగాణ. అందరికంటే హైయెస్ట్ వుమెన్ డ్రింకింగ్ స్టేట్ తెలంగాణ అట. కాబట్టి ఇటువంటి చెడు అలవాట్లు గాని మనకున్నదనుకోండి, ఎప్పుడు మనము భక్తిని అర్థం చేసుకునేది, ధర్మాన్ని ఎప్పుడు అర్థం చేసుకునేది చెప్పండి? కాబట్టి ఎంత సాత్వికంగా మనం ఉండగలిగితే మనకి భక్తి, ధర్మము అనే విషయాలు అంత ఈజీగా అర్థమవుతాయి. ఆ సాత్వికత మనకు కావాలి. ఆ సాత్వికత ఎలా వస్తుంది? ఎప్పుడైతే చక్కగా మనం భగవంతుడిని ఆశ్రయిస్తామో, చక్కగా రాజసీక, సాత్విక, తామసిక ధర్మములేంటి అని తెలుసుకుంటామో,
రాజసీకమైన, తామసికమైన అలవాట్లను, వస్తువులను, వ్యక్తులను పక్కన పెట్టేసి ఎంత సాత్వికంగా ఉండగలుగుతామో, అంతా మనకి ధర్మం గురించి విశేషములన్నీ కూడా తెలుస్తాయి. మనం మారగలుగుతాము. ఈ సాత్వికతలో మొట్టమొదటి అడుగే ప్రొద్దున్నే లేసి భక్తుల యొక్క సాంగత్యంలో జపం చేసుకోవటం అనేది. అటువంటి చక్కటి అవకాశం మనందరికీ ఉన్నది కాబట్టి, దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలను పొందుదాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. మళ్ళీ రేపు ప్రొద్దున జపా క్లాస్‌లో కలుసుకుందాం.